Okay, inline engine balancing. So this is the case of multi-cylinder engine balancing. Multi-cylinder engine. These are multi-cylinder engines. So the one configuration is inline engine balancing. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్లో మనకి మల్టిపుల్ సిలిండర్స్ అండ్ మల్టిపుల్ క్రాంక్స్, అంటే ఓన్లీ ఒక రెసిప్రోకేటింగ్ ఇంజినే ఉండదు. సో నార్మల్గా మనం యూజ్ చేసే ఇంజిన్స్లో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ సిలిండర్స్ అండ్ మల్టిపుల్ క్రాంక్స్ will be there in inline engine balancing. So and in this engine we can find number of reciprocating mechanisms. సో ఇక్కడ చూస్తే మీకు అరౌండ్ 3 మెకానిజం మీకు కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇదొక స్లైడర్ క్రాంక్ మెకానిజం, ఇదొక స్లైడర్ క్రాంక్ మెకానిజం, ఇదొక స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో ఇక్కడ ఈ అన్ని మెకానిజమ్స్ ఐడెంటికల్గా ఉంటాయి. సో విచ్ మీన్స్ ద క్రాంక్ లెంత్ అండ్ కనెక్టింగ్ రాడ్ లెంత్, సో ఇన్ all mechanisms are same. So each unit is identical to another unit. So each unit, which means slider crank mechanisms that we will use in this engine is identical to one another. So in inline configuration, the center lines of the slider crank mechanisms are parallel. సో మీరు చూసా, ఐ మీన్ ఫస్ట్ సిలిండర్ యొక్క సెంటర్ లైన్ ఇది ఒక వెర్టికల్ లైన్, సిమిలర్గా సెకండ్ సిలిండర్ యొక్క సెంటర్ లైన్ వెర్టికల్ లైన్, సిమిలర్గా థర్డ్ సిలిండర్ యొక్క సెంటర్ లైన్ అనేది వెర్టికల్ లైన్. సో ఇన్లైన్ కాన్ఫిగరేషన్స్లో ఏంటంటే సెంటర్ లైన్స్ ఆఫ్ ఆల్ దీస్ స్లైడర్ క్రాంక్ మెకానిజమ్స్ ఆర్ ప్యారలల్. ఇన్లైన్ configuration, the center lines of slider crank mechanisms are parallel. So slider crank mechanisms are parallel. సో అన్ని సిలిండర్స్ యొక్క సెంటర్ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, అది ఇన్లైన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అలాగే గ్యాప్ బిట్వీన్ సెంటర్ లైన్స్ ఇస్ కాన్స్టెంట్. సో ఈ ఫస్ట్ 2 సిలిండర్స్ యొక్క సెంటర్ లైన్స్ ఉన్నాయి, సో వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎల్. సిమిలర్గా సెకండ్ అండ్ థర్డ్ మధ్యలో సెంటర్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంతంటే ఎల్. అండ్ ప్రతి యూనిట్ కూడా ఐడెంటికల్గా ఉంటుంది వన్ అనదర్. సో ఎవ్రీ పిస్టన్ విల్ డ్రైవ్ ఇట్స్ ఓన్ క్రాంక్. సపోజ్ ఇది ఫస్ట్ పిస్టన్ కదా, ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫస్ట్ క్రాంక్ని రొటేట్ చేస్తుంది. అలాగే సిమిలర్గా ఈ సెకండ్ పిస్టన్ ఉంది కదా, ఈ సెకండ్ పిస్టన్ సెకండ్ క్రాంక్ని రొటేట్ చేస్తుంది, అంటే ఇది ఈ క్రాంక్ రొటేట్ చేస్తుంది. అలాగే ఈ ఫస్ట్ సిలిండర్ ఈ ఫస్ట్ క్రాంక్ రొటేట్ చేస్తుంది. అలాగే థర్డ్ పిస్టన్ అనేది థర్డ్ క్రాంక్ రొటేట్ చేస్తుంది. సో మొత్తం ఇలా నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉండొచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ పిస్టన్స్, నెంబర్ ఆఫ్ క్రాంక్స్ ఉంటాయి. సో ఈ మొత్తం అన్ని కూడా ఒక సింగిల్ క్రాంక్ షాఫ్ట్కి, కామన్ క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తాం. సో అది లోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈ అన్ని క్రాంక్స్ యొక్క మోషన్స్ని మనం యాక్చువల్గా ఒక క్రాంక్ షాఫ్ట్కి మనం అటాచ్ చేస్తాం. సో ఆ క్రాంక్ షాఫ్ట్ దగ్గర మొత్తం అన్ని క్రాంక్స్ యాక్చువల్గా క్రాంక్ షాఫ్ట్ని డ్రైవ్ చేస్తుంది. సో క్రాంక్ షాఫ్ట్ అనేది లోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎవ్రీ పిస్టన్ ఈజ్ డ్రైవింగ్ ఇట్స్ ఓన్ క్రాంక్. సో ఫస్ట్ పిస్టన్ ఫస్ట్ క్రాంక్ని, అలాగే సెకండ్ పిస్టన్ సెకండ్ క్రాంక్ని, థర్డ్ పిస్టన్ థర్డ్ క్రాంక్ని రొటేట్ చేస్తాయి. సో ఈ అన్ని క్రాంక్స్ కూడా ఆల్ క్రాంక్స్ విల్ డ్రైవ్ ఏ కామన్ క్రాంక్ షాఫ్ట్. And crankshaft is connected to load.
సో ఫైరింగ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేశాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి. సో ఇంజన్లో సమ్ 4 సిలిండర్ ఇంజిన్ అనుకోండి. సో టోటల్గా 4 సిలిండర్స్ ఉంటాయి. సో ఆ 4 సిలిండర్స్, సో యాక్చువల్గా 4 పిస్టన్స్ ఉంటాయి సిలిండర్స్ లోపల. ఎప్పుడైతే అవి మొత్తం అన్ని సిలిండర్స్ ఒకే టైంలో ఫైర్ అవ్వవు. సో ఎట్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్లో ఆ సిలిండర్స్లో ఉన్న ఫ్యూయల్ అనేది ఫైర్ అవుతుంది, సిలిండర్ అనేది ఫైర్ అవుతుంది. సో ఏ ఆర్డర్లో అయితే మనం యాక్చువల్గా స్పార్కింగ్ ఆర్ ఇగ్నిషన్ అనేది జరుగుతుందో ఆ సిలిండర్ ఆ ఇంజన్స్లో, సో దాన్ని ఫైరింగ్ ఆర్డర్ అంటాం. సో ఫైరింగ్ ఆర్డర్ అనేది కెన్ ఎఫెక్ట్ ద ఇంజన్ వైబ్రేషన్స్ అండ్ ఇంజన్ కూలింగ్ సౌండ్ అండ్ ఈవెన్నెస్ ఆఫ్ ద పవర్ అవుట్పుట్. సో మన నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫైరింగ్ ఆర్డర్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లోనే తీసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఫైరింగ్ ఆర్డర్. సో ఇలాగ ఎన్నన్నా మనం యాక్చువల్గా 3 చూపించాం. ఇలాగ ఎన్నన్నా సిలిండర్స్ అనేవి ఇన్ లైన్లో ఉండొచ్చు, వాటి యొక్క సెంటర్ లైన్స్. when the system is running when the system is running, then at one instant of time, then at one instant of time then at one instant of time only one cylinder will be fired. Only one cylinder is fired. సో ఎప్పుడైతే ఇంజన్ రన్ అవుతుందో, సో ఓన్లీ ఒక ఇన్సిడెంట్ దగ్గర ఒక సిలిండర్ మాత్రమే ఫైర్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఫైరింగ్ ఆర్డర్. సో అంటే ఈ ఫైరింగ్ అంటే ఒకసారి ఒక సిలిండర్ నెక్స్ట్ టైంలో ఇంకొక సిలిండర్ ఫైర్ అవుతుంది కదా. సో ఇవేంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక సిలిండర్ ఫైర్ అయిన టైము అండ్ ఇంకొక సిలిండర్ అనేది ఎంత టైంలో ఫైర్ అవుతుందో సేమ్ నెక్స్ట్ సిలిండర్ కూడా, అంటే ఈ కన్సిక్యూటివ్ ఫైరింగ్స్ మధ్యలో ఉన్న టైం అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఈచ్ ఫైరింగ్ ఆఫ్ ఇండివిజువల్ cylinder is uniformly distributed over time. సో ఫైరింగ్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి మొత్తం అన్ని సిలిండర్స్ మధ్య. ఓకేనా? సో విచ్ మీన్స్ ఇట్ మీన్స్ ద హోల్ సైకిల్ ఆఫ్ ద ఇంజన్ when it completes during will depend on the number of strokes అంటే ఒక ఇంజన్ లో సైకిల్ హోల్ సైకిల్ అనేది యాక్చువల్ గా ఆ ఇంజన్ లో ఉన్న స్ట్రోక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద సైకిల్ ఆఫ్ ద హోల్ సైకిల్ ఆఫ్ ది ఇంజన్ విల్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఫర్ ద ఇంజన్. సో ఇంజన్ లో ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనకి యాక్చువల్ గా సైకిల్ టైం అనేది డిఫైన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2-stroke engine.
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 స్ట్రోక్ ఇంజిన్ ఐ మీన్ ఎన్ని రెవల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ లో ఒక సైకిల్ అంటాం. ఒక 2 స్ట్రోక్ ఇంజిన్ లో ఒక కంప్లీట్ సైకిల్ గురించి చెప్పాలి అంటే ఐ మీన్ 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ కి లో కంప్లీట్ అవుతుందా, లేదంటే 2 రెవల్యూషన్స్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ లో కంప్లీట్ అవుతుందా? ఓన్లీ 2 స్ట్రోక్, 2 స్ట్రోక్సే ఉన్నాయి. అంటే క్రాంక్ అనేది ఒక కంప్లీట్ రెవల్యూషన్ తిరిగేసరికి మనకి యాక్చువల్గా ఏమవుతుంది, పిస్టన్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్లో అది మూవ్ అవుతుంది. సో 2 స్ట్రోక్ ఇంజిన్. సో యాక్చువల్గా సపోజ్ దిస్ ఈజ్ అవర్ స్లైడర్ క్రాంక్ మెకానిజం, రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం అనుకోండి. సో ఎప్పుడైతే క్రాంక్ కంప్లీట్ రెవల్యూషన్ రొటేట్ అవుతుందో ఈ పిస్టన్ ఒకసారి ఏమవుతుంది, ఐ మీన్ టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొక సారి లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇదేమో స్ట్రోక్ 1, ఇదేమో సపోజ్ స్ట్రోక్ 2 అనుకోండి. సో 2 స్ట్రోక్ ఇంజిన్లో కంప్లీట్ సైకిల్ ఐ మీన్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే సో 1 రెవల్యూషన్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్, ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ అనేది ఎప్పుడైతే 1 రెవల్యూషన్ రొటేట్ అవుతుందో సో అక్కడ సైకిల్ కంప్లీట్ అవుతున్నాడు. సో 1 రెవల్యూషన్ అన్నాము అంటే సో 2π రేడియన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 కంప్లీట్ revolution, which means 360 degrees total period. సో సిమిలర్గా నెక్స్ట్ ఏంటంటే 4 స్ట్రోక్ ఇంజిన్. ఇప్పుడు చెప్పండి, 4 స్ట్రోక్ ఇంజిన్ లో ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే సో 4 స్ట్రోక్ ఇంజిన్ లో సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే క్రాంక్ షాఫ్ట్ అనేది ఎన్ని రొటేషన్స్ రొటేట్ అవ్వాలి? 4 స్ట్రోక్ ఇంజిన్ లో 4 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వాలి. ఒక కంప్లీట్ రెవల్యూషన్ జరిగేసరికి 2 స్ట్రోక్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇలాంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే 2 రొటేషన్స్ ఆఫ్ ది 2 రొటేషన్స్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ 2 రొటేషన్ రొటేట్ అవుతుందో అక్కడ కంప్లీట్గా సైకిల్ కంప్లీట్ అయినట్టు 4 స్ట్రోక్ ఇంజన్లో. సో 2 రొటేషన్స్ అంటే టోటల్గా 720 degrees, విచ్ మీన్స్ 4π రేడియన్స్. సో అంటే ఒక ఐ మీన్ 2 స్ట్రోక్ ఇంజన్లో సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే 2π రేడియన్స్ మనకి క్రాంక్ రొటేట్ అవ్వాలి, క్రాంక్ షాఫ్ట్. సిమిలర్గా 4 స్ట్రోక్ ఇంజన్లో సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 4π రేడియన్స్ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. సో ఏంటంటే ఈ ఐ మీన్ ఇండైరెక్ట్గా ఇది టైంని చెప్తుంది కాబట్టి, ఎందుకంటే రొటేషన్, సో రొటేషన్ని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫైరింగ్ యూనిఫామ్లీ ఓవర్ ద హోల్ పీరియడ్ ఆఫ్ ద క్రాంక్ రొటేషన్. సో వీ హ్యావ్ టు distribute the firing uniformly over the whole period, which means 2π or 4π radians. So 2π radians or 4π radians, it is nothing but period. సో ఈ టైం పీరియడ్ మనం ఏం చేస్తామంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆఫ్ ది క్రాంక్ రొటేషన్. So you have to distribute the firing uniformly over the whole period of the crank rotation. సో క్రాంక్ రొటేషన్ పీరియడ్ ఉంది కదా 2π or 4π రేడియన్స్, వాటిని మనం ఏం చేయాలంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రతి సిలిండర్కి. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద crankshaft
of the crankshaft between consecutive firings. Between consecutive firings. Angle of rotation of the crankshaft between consecutive firings. So I mean for two stroke engine, అంటే నేను చెప్పాను అంటే ఒకసారి ఒక సిలిండర్ ఫైర్ అవుతుంది, నెక్స్ట్ సమ్ టైం తర్వాత ఇంకొక సిలిండర్ ఫైర్ అవుతుంది. సో సపోజ్ ఒక టూ స్ట్రోక్ ఇంజన్లో సో రెండు ఫైరింగ్స్ మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఎంత అవ్వాలి? సో అదే ఐ మీన్ యాక్చువల్గా మనకి సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అయ్యేసరికి సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో ఒకవేళ ఈ టూ స్ట్రోక్ ఇంజన్లో సపోజ్ మనకి స్మాల్ ఎన్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి, ఓకేనా? సో సైకిల్ అనేది యాక్చువల్గా టూ స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది, బట్ ఇక్కడ ఉన్న సిలిండర్స్ ఏంటంటే ఈ ఇంజన్లో సిలిండర్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు ఈ టైం పీరియడ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో ప్రతి ఐ మీన్ 2π రేడియన్స్ అయిపోయి టైం పీరియడ్ని సో ప్రతి 2π/n చేయండి. ఇప్పుడు సమ్ రొటేషన్ వస్తుంది కదా, అంటే ఎప్పుడైతే క్రాంక్ ఇంత రొటేట్ అవుతుందో, సో సపోజ్ ఫస్ట్ ఒక సిలిండర్ 1 అనుకోండి, సో ఇది ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో ఈ సిలిండర్ ఫైర్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సిలిండర్ ఎప్పుడైతే క్రాంక్ 2πn రొటేట్ అవుతుందో మళ్ళీ సెకండ్ సిలిండర్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇది ఫైర్ అయిపోతుంది, ఓకేనా? సో ఇలాగేంటంటే మనం క్రాంక్స్ని అరేంజ్ చేస్తాం. సో టూ స్ట్రోక్ ఇంజన్లో సిలిండర్స్ ఉన్నాయి. సో టూ స్ట్రోక్ ఇంజన్లో సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 2π రేడియన్స్ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. సో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆ టైం పీరియడ్ని మనకి ఎన్ని సిలిండర్స్ ఉన్నాయో డివైడెడ్ బై స్మాల్ ఎన్ చేసాం ఇక్కడ. సో దట్ ఈస్ టీటా. అంటే రెండు కన్సిక్యూటివ్ ఫైరింగ్స్ మధ్య క్రాంక్ ఎంత రొటేట్ అవుతుందంటే, క్రాంక్ షాఫ్ట్ అనేది ఎంత రొటేట్ అవుతుందంటే 2π/n. సో సిమిలర్గా ఫర్ 4-స్ట్రోక్ ఇంజన్, సో 4-స్ట్రోక్ ఇంజన్ అనేది 4-స్ట్రోక్ ఇంజన్లో మనకు ఒకవేళ సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే సో మనకి 4π రేడియన్స్ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. సో ఇక్కడ సపోజ్ ఈ 4-స్ట్రోక్ ఇంజన్లో సపోజ్ స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు యాంగిల్ బిట్వీన్ సక్సెసివ్ ఫైరింగ్స్ అంటే ఏమవుతుంది? టోటల్గా 4π రివల్యూషన్స్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్. ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ 4π రేడియన్స్ రొటేట్ అవుతుందో సైకిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. బట్ ఈ సైకిల్లో ఏంటి, అన్ని సిలిండర్స్ ఫైర్ అవుతాయి. సో సో అందుకు ఆ మొత్తం కంప్లీట్ రొటేషన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బిట్వీన్ ద సిలిండర్స్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 4π/n. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ between consecutive firings. రెండు ఫైరింగ్స్ మధ్యలో క్రాంక్ షాఫ్ట్ ఈ 2-స్ట్రోక్ ఇంజిన్లో 2π/n రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఒక సిలిండర్ ఫైర్ అయింది, సో నెక్స్ట్ సిలిండర్ ఫైర్ అవడానికి ఎంత టైం పడుతుంది? 2π/n. మళ్ళీ నెక్స్ట్ క్రాంక్ షాఫ్ట్ ఒకవేళ 2π/n రొటేట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ సిలిండర్ ఫైర్ అవుతుంది, అలాగా. సో సిమిలర్గా 4-స్ట్రోక్ ఇంజన్లో ఫస్ట్ ఒక సిలిండర్ ఫైర్ అయిపోతుంది, సో నెక్స్ట్ సిలిండర్ ఫైర్ అవ్వాలి అంటే క్రాంక్ షాఫ్ట్ 4πn డిగ్రీస్ అది రొటేట్ అవ్వాలి. సో ఇలాగ సపోజ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి, సో వాటి మధ్య ఉన్న డిస్టెన్సెస్ ఈక్వల్ డిస్టెన్సెస్ LL.
అండ్ సో ఆన్ వీ హ్యావ్ స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్. సో ఒకవేళ మీకు యాక్చువల్గా ఇది డయాగ్రామ్ అనేది క్రాంక్స్ మొత్తం ఒకేలాగా ఏమి అరేంజ్ అయ్యి ఉండవు. సో మనం ఒకవేళ సైడ్ వ్యూ నుంచి చూస్తే సో వాటి మధ్య యాంగిల్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే ఒక ఇన్స్టెంట్లో ఒక క్రాంక్ ఒక సిలిండర్ మాత్రమే ఫైర్ అవుతుంది కాబట్టి సో మనం క్రాంక్స్ని ఎలా అరేంజ్ చేయాలంటే సో డిఫరెంట్ అంటే సైడ్ వ్యూ నుంచి చూసినప్పుడు సో వాటి మధ్య సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, సైడ్ వ్యూ ఆఫ్ ప్రైమరీ క్రాంక్స్. సో ప్రతిది కూడా ఇక్కడ ఎన్ని ఎన్ని మెకానిజమ్స్ ఉన్నాయి? స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి మెకానిజంలో ఇక్కడ ఒక క్రాంక్ ఉంటుంది, ప్రైమరీ క్రాంక్, ఇక్కడ ఒక క్రాంక్ ఉంటుంది, అలాగా స్మాల్ అండ్ నెంబర్ ఆఫ్ క్రాంక్స్ ఉంటాయి. సపోజ్ ఇది క్రాంక్ 1. సో ఫస్ట్ మెకానిజం క్రాంక్ 1 అనుకోండి. నెక్స్ట్ సపోజ్ ఇది క్రాంక్ 2 యొక్క మెకానిజం 2 యొక్క క్రాంక్ అలా రొటేట్ ఇది క్రాంక్ 2 సెకండ్ మెకానిజం. సిమిలర్గా క్రాంక్ 3. సో ఇలాగేంటంటే అప్ టు నెంబర్ ఆఫ్ క్రాంక్ n వరకు మనం సైడ్ వ్యూ ఇది క్రాంక్ n. సో బట్ దే ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్. సో ప్రతి మెకానిజం సెపరేట్ బై ఎ డిస్టెన్స్. బట్ ఏంటంటే సైడ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు మీకు ఈ షాఫ్ట్ మొత్తం ఒక పాయింట్లో కనిపిస్తుంది. సో మనకి ఇంకా క్రాంక్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో అప్పుడు ఓకే, క్రాంక్ రొటేషన్ని మనం ఇక్కడ సో డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. సో క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ సిలిండర్ ఈ క్రాంక్ 1 దగ్గర ఈ సిలిండర్ 1 ఫైర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి క్రాంక్ 2 ఇక్కడికి రొటేట్ అవుతుందో సో మళ్ళీ క్రాంక్ 2 ఇక్కడ వస్తుంది. సో అది ఇప్పుడు ఇది ఇక్కడ ఫైర్ అవుతుంది. సిమిలర్గా క్రాంక్ 3 ఇక్కడికి వచ్చిందంటే అది ఫైర్ అవుతుంది. సో ఈ రొటేషన్ ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుందో సో ఎట్ డిఫరెంట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసాం ఫైరింగ్ని. ఓకేనా? బేస్డ్ ఆన్ క్రాంక్ రొటేషన్, క్రాంక్ షాఫ్ట్ రొటేషన్. సో ఎంత టైం పీరియడ్లో సైకిల్ కంప్లీట్ అవుతుందో ఆ సైకిల్ని యాక్చువల్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసాం ఫైరింగ్ ఆ సైకిల్ దగ్గర. సపోజ్ ఇది ఫస్ట్ సిలిండర్, ఇదేమో సెకండ్ సిలిండర్, సెకండ్ క్రాంక్ అనుకోండి. సో క్రాంక్స్ మధ్య ఉన్న యాంగిల్ సో మీరు ఎప్పుడైతే సైడ్ వ్యూ నుంచి చూసారో యాక్చువల్లీ ఇలా కనిపిస్తుంది మనకి డయాగ్రామ్. సో ఫస్ట్ ఒక క్రాంక్ ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ క్రాంక్, సిమిలర్గా థర్డ్ క్రాంక్, ఫోర్త్, అలాగే ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి అన్ని నెంబర్ ఆఫ్ క్రాంక్స్ ఉంటాయి. బట్ 2π/n. సో ఈ సైడ్ వ్యూ నుంచి చూసినప్పుడు టూ స్ట్రోక్ ఇంజన్లో రెండు క్రాంక్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 2π/n. సో అది 2 స్ట్రోక్ ఇంజన్లో. సో అలా అరేంజ్ చేసుకుంటాం. సిమిలర్గా మనం నెక్స్ట్ ఒకవేళ 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఫస్ట్ సిలిండర్ ఫస్ట్ క్రాంక్, ఇది సెకండ్ క్రాంక్. సో 4 స్ట్రోక్ ఇంజిన్లో ఆ రెండు క్రాంక్స్ మధ్య ఒకవేళ ఎంత యాంగిల్ ఉంటుంది? 4π/n ఉండేలాగా మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకేనా? సో 4π/n, దిస్ ఈజ్ 4 స్ట్రోక్ ఇంజిన్. 4 స్ట్రోక్ ఇంజిన్. సో ఆ రెండు క్రాంక్స్ మధ్య ఉన్న యాంగిల్ 4π/n ఉండాలి. అలా అరేంజ్ చేయాలి. సో అలాగే 2 స్ట్రోక్ ఇంజిన్లో 2π/n. సో n అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని. నేను ఓన్లీ ఇక్కడ జస్ట్ 2 మాత్రం చూపించాను. ఇలాగేంటంటే ప్రతి సిలిండర్ మధ్య 2π/n ఉంటుంది, ప్రతి క్రాంక్ మధ్య యాంగిల్. ఫైరింగ్ ఆర్డర్. సో అంటే సిలిండర్స్ అనేవి ఏ ఆర్డర్లో ఫైర్ అవుతున్నాయి. సపోజ్ లెట్ us assume సో సిలిండర్ గెట్స్ ఫైర్డ్
ఇన్ దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్లో ఫైర్ అవుతున్నాయి. సో యాక్చువల్గా ఈ ఫైరింగ్ ఆర్డర్ బేస్ చేసుకునే మనకి ఐ మీన్ క్రాంక్స్ని అరేంజ్ చేస్తాం. సో అకార్డింగ్ టు ద ఫైరింగ్ ఆర్డర్ ఓన్లీ cranks are arranged. Cranks will be arranged. సో ఫైరింగ్ ఆర్డర్ బేస్ చేసుకుని మనకి యాక్చువల్గా ఐ మీన్ ఇట్ ఎఫెక్ట్స్ ఇంజిన్ వైబ్రేషన్స్ అండ్ కూలింగ్ కాబట్టి సో ఖచ్చితంగా ఫైరింగ్ ఆర్డర్ కరెక్ట్గా మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఒక ఇంజిన్లో డిఫరెంట్ ఫైరింగ్ ఆర్డర్స్, ఐ మీన్ మీరు ఒక ఇంజిన్ ఉంది, సో ఒకసారేమో ఒక ఆర్డర్ తీసుకున్నారు, సపోజ్ 4 సిలిండర్స్ ఉంది, 1 2 3 4 తీసుకుంటున్నారు. సో ఫస్ట్ 1 2 3 4 తీసుకుంటున్నారు ఫైరింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే 1 3 4 2 తీసుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే 1 4 2 3 తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ అంటే మీరు ఫైరింగ్ ఆర్డర్ ఎలాగైతే తీసుకున్నారో యాక్చువల్లీ ఆ ఆర్డర్ని బేస్ ఐ మీన్ డిపెండ్ అయ్యి ఐ మీన్ సిస్టమ్ అనేది బిహేవ్ చేస్తుంది. బై సేమ్ ఇంజిన్ with different firing orders, different crank settings. సో ఫైరింగ్ ఆర్డర్ డిఫరెంట్గా ఉంది అంటే సో ఫస్ట్ ఇక్కడ ఏం చూడండి, ఫైరింగ్ ఆర్డర్ ఫస్ట్ సిలిండర్లో ఉన్న ఫస్ట్ సిలిండర్ ఫైర్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ సిలిండర్ ఫైర్ అవుతుంది, థర్డ్ సిలిండర్ ఫైర్ అవుతుంది, అలాగే ఫోర్త్ సిలిండర్ ఫైర్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ ఒక సిలిండర్ అంటే ఫస్ట్ ఈ సిలిండర్ 1 ఫైర్ అయ్యాక సో నెక్స్ట్ క్రాంక్ ఏది అరేంజ్ చేస్తాము, సెకండ్ క్రాంక్ అరేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఫైర్ అయ్యేలాగా థర్డ్ క్రాంక్ అరేంజ్ చేస్తాం, థర్డ్ సిలిండర్ క్రాంక్. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ క్రాంక్ ఫైర్ అయ్యేలాగా అరేంజ్ చేస్తాం. సిమిలర్గా ఫస్ట్ ఒక సిలిండర్ ఫైర్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ థర్డ్ సిలిండర్ ఫైర్ అయ్యేలాగా క్రాంక్ అనేది అరేంజ్ చేసుకుంటాం. అలాగే థర్డ్ సిలిండర్ ఫైర్ అయ్యాక ఫోర్త్ సిలిండర్ ఫైర్ అయ్యేలాగా క్రాంక్ అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఓకేనా? బై సేమ్ ఇంజిన్ with a different firing order, different crank settings will be there, can behave differently from the point of view of balancing forces, and moments. Balancing forces and moments. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం దీన్ని. నాకు వర్క్షాప్ ల్యాబ్ ఉంది. ఇక్కడ వరకు మీరు జస్ట్ ఇది బేసిక్స్ మాత్రమే, దీన్ని బేస్ చేస్తే మనకి ఐ మీన్ దీని కంటిన్యూషన్. ఓకేనా? సో సబ్మిట్ చేయండి అటెండెన్స్, నాకు రికార్డింగ్ స్టాప్ చేసి లింక్ పంపించండి.
So stop recording the session and send me the link.